coming to that yesterday topic we started class, chapter 2. We have started transformation of axis. Transformation of axis. The weightage of the chapter is 4 marks. One 4 marks question with a short answer type. Question will come one question out of all the short answer questions. In this chapter, we are going to get one question from this area. Okay. Here we have that these 4 formulas we are having. If you remember the formulas, you can easily get the answers actually. Yesterday we discussed the formula is nothing but here we have a origin. We have a origin means 0, 0. It is shifted. Origin is shifted to h, k. Origin is shifted to h, k. That time we have a components. We have a old components. Old or original components is shifted to new components. This called as new components. New components are transformed components. Transformed components. Origin 0, 0 is shifted. If the origin 0, 0 is shifted to h, k, the old components which are shifted to new component capital X, capital Y. Capital X, capital Y ఎలా రాయొచ్చు x dash, y dash అని కూడా రాయొచ్చు. 2 options ఉంటాయి. ఎలా అయినా రాయొచ్చు. Options are ours. Our wish. So actually for this we have to make one relation. I was given the relation yesterday. Small x is equal to capital X plus h. Small y is equal to capital Y plus k. This is the relation. This is the first formula yesterday I discussed. What is that? Small x, small y is equal to small x is equal to capital X plus h. Small y is equal to small y k. Okay, small x in terms of capital X, capital Y. Or else దీని ఇంకోలా కూడా రాయొచ్చు. Small capital X is equal to what can I write? ఇది టు పంపిస్తే x minus h. Capital Y is equal to y minus k. ఇలానే రాయొచ్చు. మనకి ఎలా కన్వీనియంట్ ఉంటే అలా రాసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద ఏ ఫార్మల్ డిస్కషన్ ఎస్టర్డే వి డిడ్. ఈ ఫార్ములా గుర్తుంటే చాలు ఎస్టర్డే క్వశ్చన్స్ మనం ఈజీగా చేయొచ్చు. ఓకేనా? రైట్. ఎస్టర్డే మనం శాంపుల్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్జామ్లో ఎలా ఇస్తాడంటే ఆరిజిన్ 0, 0 ఈజ్ షిఫ్టెడ్ టు ద పాయింట్ 2, k. h, k కి షిఫ్ట్ అయింది. 2, k కి షిఫ్ట్ అయింది. దట్ పర్టికులర్ టైం ద ఓల్డ్ కాంపోనెంట్స్ 4, 5 ఈ షిఫ్టెడ్ టు న్యూ కాంపోనెంట్స్ వాట్ అని అడుగుతారు. అంటే ది మెన్షన్ origin at h, k, small x, small y. They're asking capital X, capital Y is equal to what అని అడుగుతున్నారు. మనకి రిలేషన్ ఏం తెలుసు? స్మాల్ x is equal to capital X plus h, small y is equal to capital Y plus k. మనకి ఏం కావాలి? ఇది కావాలి కదా. సో we have to change equate x minus h, y minus k. Substitute it. x ఎంత 4, h ఎంత 2, y ఎంత 5, k ఎంత 3. ఆన్సర్ ఎంత 2, 2. ఆన్సర్ ఇక్కడ ఎంత 2, 3. ఇది ఒక క్వశ్చన్. లేకుంటే ఇంకొకలా కూడా అడుగుతారు క్వశ్చన్. నెంబర్ 2 వే ఆఫ్ ద క్వశ్చన్. ఆరిజిన్ 0, 0 ఈజ్ షిఫ్టెడ్ టు 2, 3. అయితే we have some old components which are shifted to I got 2, 2 new components. But what is the old components అని అడుగుతారు క్వశ్చన్. వాట్ ఈస్ ద ఓల్డ్ కాంపోనెంట్స్? ఓల్డ్ కాంపోనెంట్స్ ఏంటి అంటారు. 0, 0 h, k షిఫ్ట్ అయినప్పుడు ఓల్డ్ కాంపోనెంట్స్ సమ్ ఉంటే దట్ కాంపోనెంట్ షిఫ్టెడ్ టు x, k షిఫ్ట్ అయినాయి. బట్ ఓల్డ్ కాంపోనెంట్స్ ఏంటివి మరి ఈ న్యూ కాంపోనెంట్స్ రావడానికి? అప్పుడు ఇట్లా అడుగుతారు క్వశ్చన్ 2. అప్పుడు ఏం చేస్తావు? వీ హ్యావ్ ఎ రిలేషన్ లైక్ దిస్. దీంట్లో సబ్స్టిట్యూట్ డైరెక్ట్ గా స్మాల్ x ఈక్వల్ క్యాపిటల్ X ఎంత 2, h ఎంత 2, స్మాల్ y ఎంత క్యాపిటల్ Y ఎంత 2, k ఎంత 3. ఎంత ఆన్సర్ 4, 5. సార్ వాట్ ఇస్ ద ఆన్సర్ హియర్? 4, 5. వచ్చిందా లేదా? ఇవి ఇవైనా అడుగుతారు, ఇవి ఇవైనా అడుగుతారు. దాన్ని బట్టి నీకు ఏం కావాలో ఆ ఈక్వేషన్ రిలేట్ మేకప్ చేసుకుని రెడీ ఉండాలి. సో ఈ ఈక్వేషన్ గుర్తుంటే చాలు, దీని నుంచి రాసుకోవచ్చు. అర్థమైందా? ఈ స్మాల్ x, స్మాల్ y ని మనం ఓల్డ్ కాంపోనెంట్స్ కానీ ఒరిజినల్ కానీ అంటాం. క్యాపిటల్ X, క్యాపిటల్ Y ని న్యూ కాంపోనెంట్స్ కానీ ట్రాన్స్ఫార్మ్డ్ కాంపోనెంట్స్ కానీ అంటాం. ఇక్కడ వరకు చాలా అర్థమైందా? జాహ్నవి క్లియరా? రైట్. Let us I'll move to that next questions. Yesterday I discussed example ఏమి ఇస్తారంటే వాళ్ళు ఆరిజిన్ 0, 0 to 2, 3 కి షిఫ్ట్ అయినప్పుడు ఆరిజిన్ ఈ షిఫ్టెడ్ టు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. ద ఆరిజిన్ 0, 0 షిఫ్టెడ్ టు 2, 3. ఓకేనా? ఫైండ్ వాడు ఏమంటారంటే ఫైండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఫైండ్
ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అడుగుతాడు. ఫైండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అని చెప్పి వాడు క్వశ్చన్ లో ఒక ఈక్వేషన్ ఇస్తాడు. సంథింగ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3y ఇజ్ ఈక్వల్ టు 3 అట్లా ఒక ఈక్వేషన్ ఇస్తాడు. వాడు ఏం అడిగాడు? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అని అడిగాడు. అంటే మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ దే ఆర్ ఆస్కింగ్ అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏంటన్నమాట అంటే ఓల్డ్ ఈక్వేషన్ అనమాట. అంటే వాడు న్యూ ఈక్వేషన్ అడిగిండు అంటే మనకి ఏమి ఇచ్చినట్టు ఎగ్జామ్ లో ఓల్డ్ ఈక్వేషన్ ఇచ్చినట్టు అనమాట. సో నీకు న్యూ ఈక్వేషన్ కావాలి అంటే ఓల్డ్ ఈక్వేషన్ ప్లేస్ లో ఏం చేయాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? క్యాపిటల్ x ప్లస్ h, స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ y ప్లస్ కి, క్యాపిటల్ x ప్లస్ h ఏంటిది 2, y ఏంటిది x ప్లస్ 2 y ప్లస్ 3ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. స్మాల్ x ప్లస్ లో క్యాపిటల్ x ప్లస్ h టు స్మాల్ y ప్లస్ ఇది ఇట్లా x ప్లస్ x y ప్లస్ y సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఏమవుతుంది? క్యాపిటల్ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ క్యాపిటల్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ 2 ఇంటూ క్యాపిటల్ x ప్లస్ 2 ప్లస్ 3 ఇంటూ క్యాపిటల్ y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3. ఇది సింప్లిఫై చేస్తే నీకు ఈక్వేషన్ దేంట్లో ఉంటుంది? క్యాపిటల్ x క్యాపిటల్ y లో వస్తుంది. అదే నీకు కావాల్సినటువంటి ఈక్వేషన్. క్లియరా? ఇది వాడు న్యూ ఈక్వేషన్ అడిగినప్పుడు ఇచ్చింది ఓల్డ్ ఈక్వేషన్ అనుకోవాలి. క్వశ్చన్ ఇంకొకలాగా కూడా అడుగుతారు. క్వశ్చన్ నెంబర్ 2 ఫార్మాట్ అది కూడా చెప్పిన నెక్స్ట్ డిస్కషన్. 0,0 ఈ షిఫ్టెడ్ టు 2,3 ఫైండ్ ఒరిజినల్ ఈక్వేషన్. ఏం అడిగాడు? ఒరిజినల్ ఈక్వేషన్ అడిగాడు. ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ ఒరిజినల్ ఈక్వేషన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఆర్ ఓల్డ్ ఈక్వేషన్ అని అడిగితే దే విల్ గివ్ ద వన్ ఈక్వేషన్. ఎగ్జామ్ లో వాడు క్వశ్చన్ లో ఇస్తాడు ఒక ఈక్వేషన్ సంథింగ్ x స్క్వేర్ y స్క్వేర్ 2x ప్లస్ 3y సమ్ 5 ఇట్లా ఈక్వేషన్ ఇస్తాడు. అంటే ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చింది ఏంటంటే ఇక్కడ న్యూ ఈక్వేషన్ ఇచ్చినట్టు, న్యూ కానీ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కానీ ఇచ్చినట్టు. అంటే కొత్త ఈక్వేషన్ పాతది అడిగిందంటే కొత్తది ఇచ్చినట్టు అనమాట. అంటే నీకు ఏం కావాలి? ఇచ్చిన కొత్తది కాబట్టి కొత్త ఈక్వేషన్ ఎప్పుడు క్యాపిటల్ x క్యాపిటల్ y లో రాయాలి. ఇచ్చిందని యాజ్ గా రాసుకోవాలి క్యాపిటల్ x క్యాపిటల్ y లో. నీకు ఏం కావాలి? ఒరిజినల్ అంటే ఓల్డ్ లో కావాలి. అంటే ఏంది? క్యాపిటల్ x ప్లేస్ నీకు ఫార్ములా ఏం తెలుసు? క్యాపిటల్ x ఈజ్ ఈక్వల్ టు స్మాల్ x మైనస్ h, క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ y మైనస్ కి. x ఎంత ఇక్కడ రాసుకోవాలి, x మైనస్ h ఎంత 2, y మైనస్ 3. x ప్లస్ ఏం రాయాలి? x మైనస్ స్మాల్ x మైనస్ 2 y ప్లస్ స్మాల్ y మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే నీకు ఏమొస్తుంది? ఈక్వేషన్ మొత్తం దేంట్లో వస్తుంది? స్మాల్ x స్మాల్ y లో వస్తుంది. స్మాల్ x స్మాల్ y ఏంటిది? ఒరిజినల్ ఈక్వేషన్. ఓకేనా? ఇందులో ఉండేది 2 కాన్సెప్ట్స్. వాడు న్యూ ఈక్వేషన్ అడిగిందో అంటే ఇచ్చింది ఓల్డ్ అనమాట. అంటే ఓల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూ లో రాస్తే న్యూ ఈక్వేషన్ వస్తుంది. లేదు అంటే ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ ఏ ఓల్డ్ ఈక్వేషన్ అడిగినప్పుడు ఇచ్చింది నీకు న్యూ ఈక్వేషన్ అయినట్టు. సో అప్పుడు ఏం చేయాలి? న్యూ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓల్డ్ ఈక్వేషన్ రాయాలి. క్యాపిటల్ x క్యాపిటల్ y స్మాల్ x స్మాల్ y నువ్వు ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు వచ్చే ఈక్వేషన్ స్మాల్ x స్మాల్ y లో ఉంటుంది. అట్లా మనకు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ అవుతుంది. స్టిల్ ఏమైనా డౌట్ ఉంటే ఎస్టర్డే లెక్చర్ వీడియో పెట్టినా అది క్లియర్ గా చూడండి, అన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? దిస్ ఎస్టర్డే మోడల్ 1 ఈజ్ ఓవర్. నౌ టుడే వి ఆర్ ఎంటర్ ఇంటూ ది మోడల్ 2. ఈ మోడల్ 2 అన్నమాట. జాగ్రత్తగా వినండి. ప్లీజ్ బోత్ ఆఫ్ యూ ప్లీజ్ బి అలర్ట్ ఇట్. ఓకే, సో టుడే ద మోడల్ 2 ఏమి అంటే ఇక్కడ సింపుల్. ఆరిజిన్ 0,0 ఈజ్ షిఫ్టెడ్ 0,0 ఈజ్ షిఫ్టెడ్ టు సమ్ యాంగిల్. Hello. 0,0 origin is shifted to some angle at theta. Hello. That particular time, the old component small x small y is shifted to capital X capital X capital Y. Am I clear? Previously, the origin 0,0 is shifted to h comma k. Now second case here, the origin 0,0 is shifted to at an angle of theta. That particular time, the old components are original components which are going to shifted capital X comma capital Y. So now previous case in we have a relation x plus h, y is equal to y plus k. But ఇక్కడ మనకి h comma k లేక theta ఉంది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే you has to make a relation in terms of capital X capital Y and theta. దీంట్లో ఒక రిలేషన్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా? By using this three we have to make one relation. ఆ రిలేషన్ ఎట్లా క్రియేట్ చేయాలన్నది ఒక బ్లాక్ ఉంది, ఆ బాక్స్ మీరు గుర్తు పెట్టుకుంటే చాలు. సో బ్లాక్ ఏమి అంటే ఐఎమ్ రైటింగ్ వెరీ క్లియర్లీ దట్ బ్లాక్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ ఎంటైర్ యువర్ థ్రూట్ అకాడమిక్ ఇయర్. ఫార్ములా ఏమి అంటే ఇక్కడ ఐఎమ్ రైటింగ్ వెరీ క్లియర్లీ
cos theta minus sin theta, then it is sin theta cos theta. Just wait, I am drawing this now, then you will understand very clearly. Here I should write small x comma small y. Here I should write capital X comma capital Y. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ ఎట్లుంటాయంటే నీకు స్మాల్ ఎక్స్ మనకి ఇట్లా రాద్దామా, మనకి ప్రీవియస్ కేసు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ హెచ్ ఉండే, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ కే ఉండే. అంటే స్మాల్ కాంపోనెంట్ ఓల్డ్ కాంపోనెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూ కాంపోనెంట్స్ అట్లా రాయాలి అనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఏంది, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా వెళ్ళండి, ఈ డైరెక్షన్లో వెళ్ళండి. ఏమైతుంది, స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్ ఇంటూ కాస్ థీటా, నెక్స్ట్ y ఇంటూ మైనస్ సైన్ థీటా, నథింగ్ బట్ మైనస్ y సైన్ థీటా. అర్థమైందా, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా ప్లస్ y ఇంటూ మైనస్ సైన్ థీటా, నథింగ్ బట్ మైనస్ సైన్. సిమిలర్లీ y ఈజ్ ఈక్వల్ టు ఇట్లా వెళ్ళండి, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ థీటా ప్లస్ y కాస్ థీటా. అర్థమైందా, ప్లీజ్ టెల్ మీ. స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా ప్లస్ y sin theta. So minus కాబట్టి minus y sin theta. Y is equal to x sin theta plus y cos theta. ఇదంటే స్మాల్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ సార్ ఫార్ములానా సార్ ఇది? అమ్మా ఫార్ములానా సార్? అది ఫార్ములా. ఈ బ్లాక్ గుర్తుపెట్టుకుంటే ఫార్ములా ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇంకొకటి ఇప్పుడు ఇలా రాసినాం, ఇక్కడ మనకి ఏం రాయాలి, క్యాపిటల్ ఎక్స్ ఏం రాసినాం, స్మాల్ ఎక్స్ మైనస్ కే, క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వై మైనస్ కే, ప్రీవియస్ కేస్. ఇప్పుడు ఒకవేళ నీకు క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో రాయాలంటే అప్పుడు ఏం చేస్తామంటే క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా హారిజాంటల్ వర్టికల్ రాయండి. ఏం రాస్తారు, క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. అర్థమైందా, వర్టికల్ రావాలి ఇట్లా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ కాస్ థీటా ప్లస్ స్మాల్ వై సైన్ థీటా. అట్లాగే వై గురించి చెప్పండి మీరు ఎవరైనా, y is equal to capital Y is equal to చెప్పండి, మైనస్ సైన్ థీటా. yes minus x sin theta, good, x into minus x sin theta plus y is equal to y cos theta. వై కాస్ థీటా. అర్థమైందా కాలేదా, ప్లీజ్ టెల్ మీ ఆల్ ఆఫ్ యూ 3 మెంబర్స్. అర్థమైందా, ఈ ఫార్ములా వస్తే ఇంకా నీకు ఒక క్వశ్చన్ వచ్చేసినట్టు ఈజీగా. యూ కెన్ డూ ద క్వశ్చన్స్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ లాజిక్, సింపుల్. ఈ ఫార్ములా మీకు ఎప్పుడు ఐడియా ఉండాలి. సో యూ నో నీడ్ టు బై హార్ట్ దిస్ 2 ఫార్ములాస్. ఈ 2 ఫార్ములా బట్టి కొట్టాల్సిన అవసరం ఏం లేదు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఎగ్జామ్ వెళ్ళగానే స్క్రిప్ట్ రాసుకోవాలి, ఇది వేసేసాలి ఎగ్జామ్లో. ఇక్కడైతే ఈ స్క్రిప్ట్ వేసుకోవాలి, ఇది వేసుకుంటే ఆటోమేటిక్గా దీని నుంచి రాసుకోవచ్చు. ఇక్కడ యాంగిల్ ఉంటే ఈ స్క్రిప్ట్ వేసుకోవాలి, ఎక్స్ వై capital X cos theta sin theta cos theta cos theta sin theta then sin theta cos theta. capital X ఈ స్క్రిప్ట్ రాసుకుని చాలు. x is equal to x cos theta y sin theta, y is equal to x cos theta x sin theta y cos theta. లేదు, capital X equal to x cos theta y sin theta, y is equal to minus x sin theta y cos theta. ఇది గుర్తుంటే చాలు, సింపుల్ గా. క్లియరా? కెన్ ఐ మూవ్ టు ద క్వశ్చన్స్? ఓకే, yes sir. రైట్. I write a sample exams questions ఎలా వస్తాయి చెప్తా. మోడల్ 1 సింపుల్ గా క్వశ్చన్స్ ఇందులో ఎట్లా ఉంటాయంటే, ఆరిజిన్ 0,0 ఈజ్ షిఫ్టెడ్ టు సమ్ యాంగిల్ theta is equal to 30 degrees. My components of world is shifted 2,3 to capital S, capital Y. Please find this question. Please find capital S, capital Y అని అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తారు, ఇమీడియట్ గా క్వశ్చన్ చూడగానే యాంగిల్ అనుకోండి, ఈ మనకి ఇది రాసుకోవాలి, small x small y, capital X equal to cos theta, y minus sin theta cos theta. ఇట్లా రాసి పెట్టుకోవాలి ఇమీడియట్ గా. ఇది రాసుకోవాలి ఎగ్జామ్ లో. ఇది రాసుకోగా నీకు ఏం కావాలి, ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కావాలి క్వశ్చన్ మార్క్ అంటే ఇట్లా రాసుకో, హారిజాంటల్ రాసుకో. అప్పుడు ఏమవుతుంది, క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా
capital Y is equal to minus x sin theta plus y cos theta. ఇక్కడ దాకా ఓకేనా? రైట్. ఇది రాసిన తర్వాత సింపుల్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఎంత? ఇది ఎక్స్ కామా వై. ఎక్స్ ఎంత? 2 కాస్ థీటా ఎంత? 30. 2 కాస్ 30 ప్లస్ వై ఎంత? 3 sin 30. నెక్స్ట్ minus 2 sin 30 plus 3 cos 30 because theta is equal to 30. X comma into 2 comma. Clear? Next 2 into cos 30 anta? సార్ మైనస్ sin 30 ఎట్లా వచ్చింది సార్? అమ్మా minus 2 sin 30. మైనస్ ఇక్కడ ఫార్ములా ఉంది కదా. సారీ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఉంది కదా. క్యాపిటల్ Y is equal to minus x into minus sin theta minus x sin theta. ఓకే సార్. Next 3 into sin 30 అంటే 1/2 minus 2 into sin 30 అంటే 1/2 cos 30 అంటే √3/2. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? 2 క్యాన్సిల్ √3 ప్లస్ 3/2 2 క్యాన్సిల్ -1 3√3/2. ఆన్సర్ ఎంత? ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అంటే ఇది ఆన్సర్. ఇది ఎక్స్ ఇది వై. అర్థమైందా? క్లియరా? Can I move to next question? Clear? Next, model 2 ఇంకొకటి ఏం అడుగుతారంటే ఇప్పుడు డిఫరెంట్ వాడు ఇప్పుడు స్మాల్ ఎక్స్ స్మాల్ వై కూడా క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అడిగింది. నెక్స్ట్ స్మాల్ ఎక్స్ స్మాల్ వై అడిగినప్పుడు ఏం చేయాలి? దట్ ఈస్ నౌ యూ కెన్ సీ దట్ మోడల్ ఆల్సో సింపుల్ బై టేకింగ్ దిస్ మోడల్. ఇప్పుడు ఏమంటే ఆరిజిన్ is shifted to angle of 30 degrees. The origin is shifted to 30 degrees. The old components x comma y is there, which are shifted to 5 comma 6. 5 comma 6. What is the old components అని అడుగుతాడు. సేమ్ థింగ్ మనకి ఎప్పుడైతే థీటా ఇచ్చాడో ఈ ఫార్ములా యూజ్. వాడు ఏం అడుగుతున్నాడు? క్యాపిటల్ ఎక్స్ కమా స్మాల్ ఎక్స్ కమా స్మాల్ వై అడిగి ఇచ్చింది ఏంటిది? క్యాపిటల్ ఎక్స్ కమా క్యాపిటల్ వై. అంటే ఇది ఇట్లా రాసుకోవాలి ఫార్ములా. ఏం రాస్తారు? ఎక్స్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా. వై ఇస్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్. మన దగ్గర డేటా అంతా రెడీగా ఉంది. ఏంటిది? ఎక్స్ ఈక్వల్ ఎంత? 5 into cos 30 plus 6 into sin 30. 5 into sin 30 6 into cos 30. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడం. ఇక్కడ ఏమొస్తుంది? ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 5 into cos 30 అంతంత √3/2 sin 30 అంటే 1/2 sin 30 1/2 cos 30 √3/2. ఇది కొంచెం సింప్లిఫై చేస్తే నీకు ఈ స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఇక్కడ అర్థమైందా? డౌట్ ఉందా? క్లియరా? తేజస్విని, ఆర్ యూ ఫాలోయింగ్ మీ ఆర్ నాట్? క్లియర్? Yes sir. Right. Now we are moving to that. Your material. Please go to the material. Now let us start the questions. Now go to that page number 9. Now go to the page number 9. Question number 2. Page number 9. Question number 2. Question number, page number. Okay. Anyone, can you read the question? Anyone, read the question fast. When the axes are rotated through an angle θ/4, find the transformed equation of 3x square plus 10xy plus 3y square is equal to 9. Okay. What they're asking, they're telling the equation is transformed to some angle. The theta ఇచ్చిండు. What they're asking, find transformed equation. Find transformed equation అడిగిండు. Transformed equation అంటే ఏమి? Please, they're asking New equation అడిగిండు. ఇచ్చి గివెన్ ఈక్వేషన్ ఏంటిది? ఓల్డ్ అన్నమాట. ఓల్డ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు అంటే చిన్న లెటర్స్ లోనే రాయాలి క్వశ్చన్ కూడా. 10xy plus 3y square is equal to 9. ఓకేనా? నీకేం కావాలి? న్యూ ఈక్వేషన్ రాయాలి. అంటే ఏంది? నీకేం కావాలి? యూ హ్యాస్ టు రైట్ స్మాల్ ఎక్స్ అండ్ స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు రాసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై నీకు ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ దీనికి వెళ్ళే ముందర నువ్వు నీ యొక్క ఫార్ములా రాసుకోవాలి. ఫార్ములా షీట్ వేసుకోవాలి. స్మాల్ ఎక్స్ స్మాల్ వై క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై
చాలా టైమ్స్ రాస్తే ప్రాక్టీస్ అవుతుంది. ఎట్లా రాస్తుంది చెప్పండి? మెనీ టైమ్స్ మీరు అట్లనే రాయాలి ప్రతిసారి. సో నీకు ఏం కావాలి? స్మాల్ ఎక్స్ స్మాల్ వై కావాలి. అంటే ఫార్ములా రాయండి. ఇట్లా వెళ్ళాలి స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఈ పొజిషన్. ఏమవుతుంది? క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా, క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. నౌ సబ్స్టిట్యూట్ చేయండి. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అంటే ఏంటిది తెలియదు కదా, అట్లే ఉంచండి. క్యాపిటల్ ఎక్స్ థీటా ఎంత 5/4 అంటే 45 కాస్ 45, ఇది 45 డిగ్రీస్ అనమాట. 5/4 అంటే 180/4, 5 అంటే 180, 180/4 అంటే 45 డిగ్రీస్ అనమాట. మైనస్ వై సైన్ 45. ఓకే, నెక్స్ట్ ఎక్స్ సైన్ 45 డిగ్రీ ప్లస్ వై కాస్ 45 డిగ్రీ. క్లియరా? దీని తర్వాత ఏమి అంటే just substitute the 45 value. What about the cos 45 value? Anyone tell me? 1/√2 minus y/√2. Similarly, y is equal to what? x/√2 plus y/√2. Similarly, ఏం చేయొచ్చు? √2 కామన్ కాబట్టి క్యాపిటల్ x క్యాపిటల్ y/√2, ఇది క్యాపిటల్ x ప్లస్ క్యాపిటల్ y/√2. ఓకేనా? ఇక్కడ ఏమొచ్చింది? స్మాల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ y/√2, స్మాల్ y ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ y/√2. ఇక్కడ దాకా అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? వాడు ఇచ్చింది ఓల్డ్ కాబట్టి న్యూలోకి రాయాలంటే ఓల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూ రాయాలి. ఇది రాసిన తర్వాత ఎక్స్ ప్లేస్ లో ఏం పెట్టాలండి? వై ప్లేస్ లో ఏం పెట్టాలి? ప్రతి ఎక్స్ ఉన్న దగ్గర ప్రతి వై ఉన్న దగ్గర ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? ప్లీజ్ గో టు ద మెటీరియల్, టర్న్ ద పేజ్, ప్లీజ్ సీ ద మెటీరియల్. దే ఆర్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ 3x² అంటే వాడు సబ్స్టిట్యూట్ చేస్తున్నా లేదా చూడండి. 3 into x² అంటే ఏమి? x minus y/√2 whole square plus 10 into x minus y/√2 plus x plus y/√2 plus 3 into x plus y/√2 whole square is minus 9 is equal to 0. దాని తర్వాత you are very grateful, right? 3/√2 whole square అంటే 2, capital X minus capital Y whole square plus 10 into x minus y, x plus y/√2 into √2 2 plus 3 into x plus y whole square by √2 whole square 2 minus 9 equal to 0. తర్వాత a minus b whole square, a plus b into a minus b, a plus b whole square చేసి మీరు సింప్లిఫై చేస్తే we got equation 8x² minus 2y² is equal to 9. ఈక్వేషన్ దేంట్లో ఉంది? క్యాపిటల్ లెటర్స్ లో ఉంది. అంటే ఏంటి? న్యూ ఈక్వేషన్, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. నీకు కావాల్సింది అదే కదా. వచ్చిందా లేదా? అర్థమైందా? ఇది ఏమైనా డౌట్ ఉందా? స్టిల్ హియర్. Please enter into the material. Please look into the questions. They are asking a new equation. It means they mention old equation. That is what we have to write our formulas old in terms of new. After writing small x small y in terms of capital X capital Y, then you have to resubstitute into the formula given equation. You are going to get the required equation like this. Clear? Emana doubt unda? Janavi, are you able to understand or not? Emana doubt unte ventane adagandi. Sir, ఇది ఎట్లా వచ్చిందని అడగండి వెంటనే. అదర్వైజ్ యూ విల్ ఫేస్ ద ప్రాబ్లం. ఓకేనా? రైట్. ఇంకో క్వశ్చన్ చేస్తే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ఐ విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 10, క్వశ్చన్ నెంబర్ 3. రీడ్ ద క్వశ్చన్. మేక్ ఇట్ ఫాస్ట్. When the axes are rotated through an angle pi/6, find the transformed equation of x² plus 2√3xy minus y² is equal to 2a². Yes, what they are asking, transformed equation అంటే ఏమి? న్యూ ఈక్వేషన్ అడిగిండు. సేమ్ క్వశ్చన్. వాడు ఇచ్చింది ఏంటిది? ఓల్డ్ ఈక్వేషన్ అన్నమాట. ఒకసారి మీ మెటీరియల్ చూడండి, అర్థం కాకుండా అడగండి. సేమ్ ప్రాబ్లం, సేమ్ ప్రొసీజర్. స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ రాసి వాడు సబ్స్టిట్యూట్ చేసిండు. 5/6 అంటే 30 degrees అనమాట. ఒకసారి చూడండి క్లియర్ గా. ఏమైనా డౌట్ ఇమీడియట్ గా అడగండి. ప్లీజ్ టేక్ ఏ 1 minute. సార్ ఈ 5/6 30 degrees అని ఎట్లా కనుక్కోవాలి సార్? ఇప్పుడే చెప్పాగా. ఓకే,
పై బై 6 అంటే ఏమి అంటే పై ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 180 డిగ్రీస్ తెలుసు కదా. పై అంటే 180 అనమాట. 180 బై 6 6 1 జా 6 3 జా 16 6 6 జా 30 6 36 180 బై 6 కదా. 6 5 జా 30 సారీ 180 by 6 6 1 जा 6 3 जा 30 30 डिग्री ఓకేనా. ఓకే సార్. డౌట్ ఉండి చెప్తా. 5 by 4 ఉంది. 5 by 4 అంటే 180 by 4 4 1 जा 4 4 जा 16 4 5 जा 20 45 degrees. 5 by 6 అనుకో 180 by 6 6 1 जा 6 3 जा 0 30 degrees. నెక్స్ట్ 5 by 3 ఉంటది ఇంకొక దగ్గర 180 by 3 3 1 जा 3 6 जा on the 60 degrees. Clear? Like this, you are going to get an angle in your substitute. Please look at the third question. Same question. అందుకనే అది చెప్పట్లేదు. Okay? Clear Adi? You can do your homework. You can easily get it out. Next, I am going to next question. Next, I am going to next question. Next, go to the page number 11. Question number 4. Read the question number 4. Make it fast. When the axes are rotated through an angle 45 degrees, the transformed equation of curve is 17x square minus 16xy plus 17y square is equal to 225. Continue the question. Find the original equation of the curve. Yes, they are asking the original equation. It means what they mention. ఇచ్చింది ఏంటి అన్నమాట. New equation. న్యూ ఈక్వేషన్ ఇచ్చిండు కాబట్టి మనం ఏం చేయాలి. ఇచ్చిన క్వశ్చన్ ని క్యాపిటల్ ఎక్స్ లో రాసుకోవాలి. ఎగ్జామ్ వాడు మెటీరియల్ లో అట్లే ఇస్తాడు బట్ ఎగ్జామ్ లో అట్లే ఇస్తాడు. బట్ బీయింగ్ ఎ స్టూడెంట్ యూ నీడ్ టు ఐడెంటిఫై వాట్ దే మెన్షన్. ఓకేనా. ఇది ఇచ్చిండు. నీకు ఒరిజినల్ కావాలి అంటే వచ్చే ఆన్సర్ ఎట్లా ఉండాలి. స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఉండాలి. అంటే నువ్వు ఫార్ములా ఏం రాస్తావు. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు రాస్తావు. అంటే ఫస్ట్ ఫార్ములా రాసుకోవాలి. ఫాస్ట్ గా రాయాలి ఫార్ములా. టాపర్స్ కదా ప్రాక్టీస్ చేస్తా ఉంటే అవే వస్తాయి. సో ఏమవుతుంది అక్కడ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు ఇట్లా రాయాలి. హారిజంటల్ రావాలి. ఇట్లా వర్టికల్ రావాలి. ఎక్స్ కాస్ థీటా వై సైన్ థీటా క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. నౌ లెట్ us సబ్స్టిట్యూట్. ఇప్పుడు ఏం చేసి సబ్స్టిట్యూట్ చేయాలి. ఉన్నాయి కదా. స్మాల్ ఎక్స్ కాస్ 45 స్మాల్ వై సైన్ 45 minus small x sin 45 small y cos 45. Next cos 45 root 2 x by root 2 y by root 2. Next small x by root 2 small y by root 2. So finally into the capital X is equal to into the x plus y by root 2. Capital Y is equal to small x plus small y by root 2. ఈ రెండు వాల్యూస్ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ఉన్న దగ్గర ఎక్స్ వై ఉన్న దగ్గర వై పెట్టి సింప్లిఫై చేస్తే వచ్చేది ఈక్వేషన్ ఎట్లా ఉన్నాయి. స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో వస్తాయి. ఒకసారి ఆన్సర్ చూడండి. గో టు ద మెటీరియల్ అండ్ లుక్ ఇన్ టు దట్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి జస్ట్ ఫార్ములాస్ వస్తే చాలు. అందులో ఏమి చేయాల్సిన పని లేదు. బట్ వాడు ఏమి ఇచ్చిండు అని తెలియాలి. ఒరిజినల్ అడిగితే ఇచ్చింది న్యూ అనమాట. సో న్యూలో రాసుకొని న్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ హోల్డ్ రాయాలి. ప్రీవియస్ కేసు ఏంటి వేరే అనమాట. ప్రీవియస్ కేసు వాడు ఇచ్చింది ప్రీవియస్ లో ఓల్డ్ ఇచ్చిండు న్యూ అడిగిండు. అప్పుడు ఓల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూ రాస్తాం. ఇక్కడ వాడు న్యూ ఇచ్చిండు ఓల్డ్ అడుగుతుంది కాబట్టి న్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓల్డ్ రాస్తాం. అది నీకు ఒక క్లారిటీ ఉంటే చాలు. ఎగ్జామ్ నువ్వు ఎట్లయినా ప్లే చేసుకోవచ్చు. క్లియర్ అయితే ఏమైనా డౌట్ ఉందా. స్టిల్ హియర్ ఎనీ డౌట్. క్వశ్చన్ నెంబర్ 8 సార్ క్వశ్చన్ నెంబర్ 4 క్లియరా. ఎనీ మోర్ డౌట్ ఇన్ దిస్. Okay. So I think Jahnavi is new term today to you. So please can you look at once again. అర్థమైందా ఇది. ఒకసారి మీరు ఎస్టర్డే వీడియో కూడా చూడండి. యూ నీడ్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. అదర్వైజ్ యూఆర్ నాట్ అన్ఫిట్. ఎస్టర్డే ఓన్లీ మెంబర్స్ ఇచ్చినప్పుడు ఈరోజు యాంగిల్ ఇంట్రడ్యూస్ చేస్తాం అంతే. ఎవ్రీథింగ్ సేమ్ అనమాట. కీర్తన క్లియర్.
తేజస్విని క్లియరా? క్లియర్ సార్. రైట్. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఉన్న మెటీరియల్ ప్రాబ్లమ్స్ నేను ఏం చెప్పానో అది మీరు ఓన్గా ట్రై చేయండి. ఎక్కడన్నా మీకు ప్రాబ్లమ్స్ లో మీకు వెన్ యూఆర్ డూయింగ్ ద ప్రాబ్లమ్స్ ఐ థింక్ యూ ఆర్ గెటింగ్ ద డౌట్. ఐ థింక్ sir, how can I do this questions? Actually I have the